ప్రియమైన తల్లిదండ్రులు, విద్యార్థులు మీ అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాం. ఈ కోవిడ్-19 జాగ్రత్తలన్నీ తీసుకొని సేఫ్గా ఉండండి. ముందుగా ఈరోజు ఈ సెషన్లో మనం తెలుసుకున్నది ఏంటంటే, మీ అమ్మాయి లేదా అబ్బాయి చేసిన వీడియో మన సెయింట్ జాన్ స్కూల్ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలి అంటే, ముందుగా మీ సెల్లో గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. చూసారు కదా, ఇలా గూగుల్ డ్రైవ్ అని కనిపిస్తున్నది. ఈ గూగుల్ డ్రైవ్ ఇలా ఓపెన్ అవ్వగానే ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది కుడిపక్క, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అప్లోడ్ అనే ఒక యారో సింబల్ బాణం గుర్తులో కనిపిస్తుంది కదా, అక్కడ ఒకసారి టచ్ చేయండి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా కుడి పక్కన గ్యాలరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు తీసుకున్న వీడియో సెలెక్ట్ అయిన తర్వాత అప్లోడ్ సింబల్, అప్లోడ్ వీడియో అని ఇలా యారో మార్క్తో కనిపిస్తుంది, అక్కడ టచ్ చేయండి. ఇలా అక్కడ టచ్ చేయగానే ఇలా టర్న్ అవుతూ ఉంటుంది. దానికి టెన్షన్ అవసరం లేదు. ఈ వీడియో కంప్లీట్గా అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. అది మన సెల్లో ఉండే నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం టైం పడుతూ ఉంటుందండి. మీకు డౌట్ వచ్చినప్పుడు ఒకసారి ఇలా కిందకి టర్న్ చేస్తే అప్లోడ్ అవుతుంటే కనిపిస్తూ ఉంటుంది. మనం కొంచెం సమయం పాటించాలి, అది తిరుగుతున్నంత వరకు. అప్లోడ్ దగ్గర వరకు వస్తుంది. ఓకే, అప్లోడ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీరు చేసిన వీడియో చూసారా, ఇక్కడ అప్లోడ్ అయ్యింది. దాన్ని ఇక్కడ ఈ కుడిపక్క చూసారా, చిన్నగా 3 డాట్లు కనిపిస్తున్నాయి. వాటి మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. షేరు, యాడ్ టు స్టార్టెడ్, మేక్ అవైలబుల్ ఆఫ్లైన్, లింక్ షేరింగ్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే లింక్ షేరింగ్ ఎప్పుడు ఆన్లో ఉండాలి. ఒక్కసారి లింక్ షేరింగ్ ఆఫ్ మీద టచ్ చేస్తే టర్న్ ఆన్ లింక్ షేరింగ్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీ దాన్ని వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకసారి లింక్ షేరింగ్ ఆన్ వచ్చింది కదా. షేరింగ్ అయిన తర్వాత కిందన కాపీ లింక్ అనే ఉంటుంది. ఆ కాపీ లింక్ మీద ఒక్కసారి టచ్ చేస్తే సో లింక్ కాపీ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మన సెయింట్ జాన్ స్కూల్ యాప్కి వెళ్ళిపోవాలి. ఒకసారి సెయింట్ జాన్ స్కూల్ యాప్ టచ్ చేయగానే అలా కింద వరకు అలా వచ్చేస్తే డౌన్లో కమ్యూనికేషన్లో అసైన్మెంట్ అనే కనిపిస్తుంది కదండి. అసైన్మెంట్స్ అనే ఒక యాప్ కనిపిస్తుంది, అక్కడ టచ్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు వీడియోని ఏ డేట్లో ఎక్కడ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ సబ్మిట్ నౌ ఉంది చూసారా, అక్కడ ఒక్కసారి క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంటుంది. ఇక్కడ ఆన్సర్ అని కనిపిస్తుంది కదండి. ఈ ఆన్సర్లో చూసారా, కింద ఒక బాక్స్ కనిపిస్తున్నది. ఒకసారి కుడి పక్కన చూస్తే ఎక్స్ అని కనిపిస్తుంది కదా, ఆ పక్కన 8 సింబల్ చూడండి. 8 సింబల్ ఇలా బెండ్ అయినట్టు ఉంది, పడుకున్నట్టు ఉంది. ఆ 8 సింబల్ మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే లింక్, ఇన్సర్ట్ లింక్ అని వస్తుంది. అక్కడ ఒకసారి క్లిక్ చేయగానే పేస్ట్ అని వస్తుంది. అలా ఆ లింక్ని మనం పేస్ట్ చేసిన తర్వాత ఓకే కొట్టాలి. చూసారు కదా, మీరు అక్కడ గూగుల్ డ్రైవ్లో చేసిన వీడియో లింకు ఇక్కడ పేస్ట్ అయింది. సో ఇక్కడితో కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన కుడి పక్కన టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ని టచ్ చేయండి. సో అసైన్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మీరు చేసిన వీడియో సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ వ్యూ ఆన్సర్ అని వస్తుంది.
ఒకసారి మీరు టచ్ చేస్తే మీరు చేసిన ఆన్సరు స్టూడెంట్ ఆన్సర్ హెచ్టిపి వచ్చింది కదా లింకు, అంటే మీరు చేసింది సక్సెస్ఫుల్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.